అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నేను డిపో మేనేజర్ ఏపీఎస్ఆర్టీసీ తాడేపల్లిగూడెం డిపో. మా డిపో నుంచి అన్ని మాసాల్లో కల్లా పరమ పవిత్రమైన కార్తీక మాసంలో కొన్ని స్పెషల్స్ ఆపరేట్ చేయడానికి నిర్ణయించుకున్నాము. వాటి గురించి డీటెయిల్స్ చెప్తున్నానండి. శ్రీశైలానికి ప్రతి ఫ్రైడే కూడా ఒక బస్సు స్టార్ట్ అవుతుంది, సూపర్ లగ్జరీ బస్సు. అది శ్రీశైలం, మహానంది, అహోబిలం, యాగంటి, బ్రహ్మంగారి మఠం, త్రిపురాంతకం, కోటప్పకొండ, చిన్నకాకాని, మంగళగిరి ఈ క్షేత్రాలన్నీ దర్శింపజేసి సోమవారం నైట్ మంగళవారం మార్నింగ్కి మళ్ళీ తాడేపల్లిగూడెం చేరుతుందండి. ఇది ఒక్కొక్కరికి కూడా 3000 రూపీస్ టికెట్గా నిర్ణయించాము. అయితే ఇది పుష్ బ్యాక్ సీట్స్ అండ్ వెల్ ట్రైన్డ్ ఘాట్ రోడ్ కాబట్టి వెల్ ట్రైన్డ్ డ్రైవర్స్ ఉంటారు మా దగ్గర. వారి ద్వారా ఈ బస్సు పంపించడం జరుగుతుంది. ఇవి ప్రతి ఫ్రైడే కూడా కార్తీక మాసం వెళ్ళే వరకు కూడా ప్రతి ఫ్రైడే కూడా బస్సు పెడతాము. అట్లాగే నెక్స్ట్ పంచారామాలండి. పంచారామ క్షేత్రాలు ప్రతి ఈ కార్తీక మాసంలోని వెళ్తూ ఉంటాయి. ఆదివారం రాత్రి 7 గంటలకి మా బస్సు డిపోలో బయలుదేరుతాయండి. అంటే సూపర్ లగ్జరీ ఉన్నాయి, పల్లి వెలుగు ఉన్నాయి. ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు వెళ్ళే విధంగా ఉన్నాయి. ఈ ఫస్ట్ అమరారామం అంటే అమరావతి, నెక్స్ట్ భీమవరం, పాలకొల్లు, సామర్లకోట, ద్రాక్షారామ ఈ 5 క్షేత్రాల్లో కూడా ఒకే రోజు దర్శింపజేసి, అంటే సోమవారం ఒక్కరోజు సోమవారం ఈ 5 క్షేత్రాలు దర్శింపజేసి సోమవారం నైట్ 10 o'clock అట్లా మళ్ళీ తాడేపల్లిగూడెం చేరడం జరుగుతుంది. మామూలు జర్నీగా వెళ్ళాలి అంటే కనుక 5 క్షేత్రాలు ఒకే రోజు వెళ్ళడం పాసిబుల్ కాదు. మా బస్సులు మాత్రం ఒకే రోజు 5 క్షేత్రాలు దర్శింపజేసి తీసుకురావడం జరుగుతుంది. ఇది పల్లి వెలుగు బస్సులకి ఒక్కొక్క టికెట్ 720 రూపాయలు అండ్ సూపర్ లగ్జరీలకి 1200గా నిర్ణయించామండి. నెక్స్ట్ అరుణాచల గిరి ప్రదక్షిణ. ఇది ప్రతి పౌర్ణమికి బస్సులు ఆల్రెడీ మేము ఆపరేట్ చేస్తూ ఉన్నాము. చాలామంది భక్తులు దీన్ని వినియోగించుకుంటున్నారు. అలాగే ఇప్పుడు అండ్ కార్తీక మాసం అంతా కూడా అరుణాచల బస్సు వేస్తామండి. ఇది కూడా 2+2 పుష్ బ్యాక్ సీట్స్ ఉన్న బస్సు. దీనికి ఒక్కొక్క దానికి 2600 రూపాయలు టికెట్గా నిర్ణయించమైంది. సూపర్ లగ్జరీ బస్సు అండి. ఈ బస్సు తాడేపల్లిగూడెంలో బయలుదేరి శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీపురం లక్ష్మీదేవి టెంపుల్ అండ్ అరుణాచల పౌర్ణమి రోజు అరుణాచల స్వామిని దర్శించుకోవడం, మళ్ళీ తిరిగి వెనక్కి రావడం, గిరి ప్రదక్షిణ అండ్ తిరిగి రిటర్న్ రావడం జరుగుతుంది. ఒక్కొక్క టికెట్ 2600 అండి. ఇవి ఆల్రెడీ ఆపరేట్ చేస్తున్నాము. మళ్ళీ ఈ పౌర్ణమి కూడా పెట్టడం జరిగింది. నెక్స్ట్ నవజనార్దన క్షేత్రాలు అని చెప్పేసి ఒక లాస్ట్ ఇయర్ కూడా ఆపరేట్ చేశాము. ఇవి ధవళేశ్వరం, మడికి, జొన్నాడ, ఆలమూరు, మండపేట, కపిలేశ్వరం, మాచర, కోరిమిల్లి, కోటిపల్లి అన్నీ కూడా మనకు దగ్గరలో గోదావరి తీరాన ఉన్న పుణ్యక్షేత్రాలు, జనార్దన స్వామి క్షేత్రాలు. వీటిని దర్శింపజేయడానికి కేవలం 300 రూపాయలు మాత్రమేనండి. పల్లి వెలుగు ఒక్కొక్కరికి 300 రూపీస్తో టికెట్తో నిర్ణయించడం జరిగింది. మోరేవారు కొంతమంది ఈ కాలంలో భద్రాచలం కూడా వెళ్తూ ఉంటారు. భద్రాచల రాముడిని కూడా దర్శించడానికి వెళ్తూ ఉంటారు. ఈ భద్రాచలానికి పల్లి వెలుగు అండ్ సూపర్ లగ్జరీ పల్లి వెలుగు బస్సు అయితే మేము పెడుతున్నాము. మనిషికి 600 రూపీస్ టికెట్ చెప్పున. ఇది జంగారెడ్డిగూడెంలో ఉన్న పారిజాతగిరి, మద్దాంజనేయ స్వామి, ద్వారకా తిరుమల ఈ 3 దర్శింపజేసి అనంతరం భద్రాచలం తీసుకెళ్ళి రిటర్న్లో తీసుకురావడం జరుగుతుందండి. ఒక్కొక్కరికి 600 రూపీస్ టికెట్. నెక్స్ట్ శివకేశవ దర్శిని. ఇది ఈస్ట్ గోదావరిలో ఉన్న ఈ టెంపుల్స్ ముక్తేశ్వరం, కుండలేశ్వరం, మురమళ్ళ, అప్పనపల్లి, అంతర్వేది అండ్ పాలకొల్లో ఉన్న క్షీరలింగేశ్వర స్వామి ఈ అన్నీ కూడా శివకేశవులు దర్శిని. ఇది చాలా విశేషంగా వెళ్ళడం జరుగుతూ ఉంది. వీటికి ఒక్కొక్కరికి 400 రూపాయలు టికెట్ అండి. పల్లి వెలుగు బస్సులు ఇవి 400 రూపాయలు. అన్ని దగ్గరలోనే మార్నింగ్ బయటలేస్తే ఈవినింగ్ కల్లా మళ్ళీ రిటర్న్ రావడం జరుగుతుంది. మేమైతే సాటర్డే అండ్ సోమవారం బస్సులు పెట్టడం జరిగింది. లేదు ఎవరైనా భక్తులు ఏ రోజు కావాల్స్తే ఆ రోజు వెళ్ళొచ్చండి, అవకాశం ఉంది. ఏకాదశి రుద్రులు అండి. ఏకాదశి రుద్రులు అని చెప్పేసి ఒక 11 క్షేత్రాలు ఇవి శివాలయాలే. వీటిని అన్నిటిని కూడా ఒకే రోజు దర్శింపజేసే విధంగా విశ్వేశ్వర రుద్రుడు, మహాదేవ రుద్రుడు, శ్రీ మన్మోహన దేవ రుద్రుడు, సర్వేశ్వర రుద్రుడు, సదాశివ రుద్రుడు, మృత్యుంజయ రుద్రుడు, నీలకంఠ రుద్రుడు, కాలాగ్ని రుద్రుడు, త్రికాగ్ని కాల రుద్రుడు, త్రిపురాంతక రుద్రుడు, త్రయంబేశ్వర రుద్రుడు వీళ్ళందరూ కూడా దగ్గరవే. ఇవన్నీ టెంపుల్స్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో లొకేట్ అయి ఉన్నాయండి. వీటన్నిటికీ కూడా 400 రూపీస్ ఒక్కొక్కరికి టికెట్. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ మళ్ళీ తాడేపల్లిగూడెం చేరడం జరుగుతుంది. పల్లి వెలుగుకి 400 రూపాయలుగా టికెట్ నిర్ణయించడం జరిగింది. వీటితో పాటు మన్యదర్శిని అని పాంప్లెట్ ఇంకా రాలేదు. మన్యదర్శిని అని మన్యసీమ దర్శిని కూడా లాస్ట్ ఇయర్ కూడా బస్సులు ఆపరేట్ చేయడం జరిగింది.
ఈ సంవత్సరం కూడా బస్సులు పెడుతున్నాము మన్యసీమ దర్శిని, దానికి కూడా 500 రూపీస్ టికెట్ అండి పర్ హెడ్. అలాగే స్టూడెంట్స్ జనరల్గా ఈ కార్తీక మాసంలో పిల్లలందరికీ పిక్నిక్లని టూర్లని వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కడికంటే అక్కడికి వాళ్ళ విషయం అది, వాళ్ళు ఎక్కడికంటే అక్కడికి కానీ లేదా ఏదైనా బీచెస్ కానీ విశాఖపట్నం కానీ యానాం కానీ అంతర్వేది కానీ లేదు వాళ్ళు వేరేనా టూర్ ఏమైనా ప్రోగ్రామ్ చేసుకుంటే దానికి కానీ మేము బస్సులు ఇస్తాము. స్టూడెంట్స్ అందరికీ కూడా కంఫర్ట్ అండ్ సేఫ్టీ విధంగా ఉంటాయి. వీటితో పాటు మన క్రైస్తవ సోదరుల కోసం కొత్తది ఒకటి పెట్టడం జరిగిందండి. ఇదేంటంటే నిర్మలగిరి మాత గౌరీపట్నంలో ఉన్నారు, అండ్ వేళాంకిని మాత నాగపట్నం, అండ్ గుణదల మేరీ మాత విజయవాడ, దినకర ప్రార్థనా గోపురం చెన్నై, అండ్ పాల్ దినకర బేతస్థ మందిరం కోయంబత్తూర్. ఇవన్నీ కూడా మేరీమాత పుణ్యక్షేత్రాలు. ఇవి 5 కూడా దర్శింపజేసి మళ్ళీ తీసుకురావడం కోసమని 4250 రూపాయలుగా నిర్ణయించమైంది. ఇది 4 days టూర్ అండి. ఫిల్లింగ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా దీనికి కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చండి. అండ్ వీటన్నిటికంటే ఇంపార్టెంట్ శబరిమలలో ఈ కాలంలో చాలామంది ఎక్కువగా భక్తులు మాలలు వేసుకుంటూ ఉంటారు, అయ్యప్ప మాలలు. మా దగ్గర శబరిమల వెళ్ళడానికి పుష్ బ్యాక్ సీట్స్ ఉన్న ఏసీ అండ్ నాన్ ఏసీ బస్సులు అవైలబిలిటీలో ఉంటాయి. శబరిమల కొంచెం లాంగ్ టూర్ కాబట్టి వాటి కోసం మేము కొత్త బస్సులను కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆడియో కోచ్ అండ్ వీడియో అన్నీ ఉంటాయి, భక్తుల సౌకర్యార్థమే కంఫర్టబుల్గా ఉంటాయండి. అయితే